ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తుంటున్నాం. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా మనకేం కలిగింది, మనకేం వచ్చింది అంటే పాపముల నుండి విడుదల, విమోచన, పాప క్షమాపణ. యేసుక్రీస్తు కల్వరి శిలువలో శిరస్సు నుంచి అరిపాదం వరకు పూర్తిగా గాయాల పాలయ్యాడు. కొరడాలతో కొట్టడం ద్వారా శరీరం అంతా కూడా చీల్చబడింది. అరచేతుల్లో, అరిపాదంలో మేకులు గుచ్చబడ్డాయి. నడినెత్తి మీద ముళ్ళ కిరీటం, పక్కలో బల్లె పూర్తిగా రక్తం అంతా ఆయన శరీరం నుంచి ప్రవహించింది. ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు అంటే నీవు నేను చేసిన పాపములను క్షమించుట కొరకై ఆయన రక్తము చిందించవలసి వచ్చింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఇది చట్టం, ఇట్స్ ఎ లా. దాని ప్రకారమే యేసుక్రీస్తు రక్తము చిందించాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు అక్కడ ఒక గొర్రె పిల్లను యెహోవా దేవుడు బలిగా అర్పించి దాని చర్మమును అంతా కూడా ఒలిచి వారికి చర్మపు చొక్కాయలను తయారు చేశాడు. ఆ చర్మపు చొక్కాయలు ఎలా వచ్చాయి? ఒక గొర్రె పిల్ల, ఒక పశువును వధించినప్పుడు దాని వెచ్చటి రక్తం అంతా కూడా ప్రవహిస్తుండగా ఆ కారుతున్నటువంటి రక్తము కారుతున్నటువంటి ఆ చర్మమును చొక్కాయలుగా ఆదాముకు అవ్వకు తొడిగించి వారిని ఏదేని తోటలోంచి వారి పాపములకు క్షమాపణకు ఒక బలిని అక్కడ అర్పించి మొట్టమొదటిగా అర్పించి వారిని ఏదేని తోటలోంచి పంపించాడు. ఆ తర్వాతనే ఆదాము అవ్వలపై దేవుని దయ దిగి వస్తుంది. అప్పుడు వాళ్ళు కుమారులను కంటారు. పాపము చేసిన మనము దేవునికి దూరంగా ఉన్నాం. పాపము చేసిన మనం దేవునికి విరోధులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన నిమిత్తం మన పాపములు క్షమింపబట్ట కొరకై, శాంతినివ్వటం కొరకై, సమాధానపరచడం కొరకై ఈ లోకంలోనికి ఆయన వచ్చి కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి మన పాపముల నుండి విడిపించాడు. మన పాపముల నుంచి విమోచించి క్షమాపణను మనకు తీసుకొని వచ్చాడు. తండ్రితో ఐక్యపరిచాడు. గొర్రెల రక్తం, మేకల రక్తం, కోడి రక్తం పాపములను కడగలేదు. పాపములను మనల్ని విడిపించలేదు. కేవలం యేసుక్రీస్తు రక్తము మాత్రమే పాప క్షమాపణ ఇస్తుంది. యేసుని నమ్మి ఆయన రక్తం ద్వారా మన పాపములు కడుక్కుంటేనే మన పాపములు పోతాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో మన సొంత ప్రయత్నాలు చేస్తే పుణ్య కార్యాలు, నీతి కార్యాలు, అన్నదానములు, రక్తదానములు, వస్త్రదానములు, ఇంకా తీర్థయాత్రలు, నీళ్ళల్లో మునగడం, ఏవి కూడా పాపాలని తీసివేయలేవు. ఉపవాసం ఉండడం, శరీరాన్ని నలగొట్టుకోవడం, కానీ క్రిస్టియన్స్ కూడా కొన్ని స్థలాల్లోనికి వెళ్ళి తలనీలాలు ఇవ్వడం, ఇలా మన సొంత క్రియలు చేయడం ద్వారా పాపము అనేది పోదు, పాప క్షమాపణ అనేది కలగదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే పాపాలు పోతాయి. ఇదొక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు. పాపములు పోవాలి అంటే యేసుక్రీస్తు రక్తముతో మనం కడగబడాలి. అందునిమిత్తమే యేసు రక్తము చిందించాడు. పాప క్షమాపణను మనకిచ్చాడు. ఆ పాప క్షమాపణ నువ్వు నేను పొందుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా కొరకై నిత్యమైన బలిని చేశారు, నిజమైన బలిని చేశారు. మోషే, అహరోనులు ఎన్నో బలులు అర్పించారు. వాటి ద్వారా సంపూర్ణంగా పాప క్షమాపణ కలగలేదు. ఏలియా, అబ్రహాం, ఆది కాలంలో ఎంతోమంది ప్రవక్తలు, యాజకులు, సొలొమోను రాజు ఎన్నో లక్షల బలులు ఇచ్చారు. కానీ వాటి ద్వారా ఏ పాపములు కూడా పోలేదు ప్రభా. పాపములు కప్పావి అంతే. నీ రక్తము, నీ పరిశుద్ధమైన రక్తం సర్వమానవాళి యొక్క పాపాలని తుడిచివేసినట్లుగా తీసివేసి పాప క్షమాపణను తీసుకొని వచ్చింది. మా కొరకై బలి అయిన దేవుని గొర్రెపిల్ల, మీకు వందనములు, కృతజ్ఞతలయ్యా. నా పాపం అంతటినీ మీరు కల్వరి శిలువలో మా కొరకై, మా పాప క్షమాపణ కొరకై చిందించిన నీ పవిత్ర రక్తముతో కడిగివేయండి, పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి.
ఈ మాటలతో ప్రతి ఒక్కరి హృదయములు తెరవబడి అందరి జీవితంలో రక్తముతో కడగబడినట్లు సహాయించిన హృదయమును, అంతరంగమును, మన సాక్షిని, బాహ్య దేహమును, అవయవములను నీ రక్తముతో కడగండి. పాప క్షమాపణనివ్వండి. నీ కృపను తీసుకొని రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, మీకు స్తోత్రములు. నీ రక్తం పాపాన్ని కప్పడం కాదు, కానీ కృపను తీసుకొని వచ్చింది. శిక్షను కాదు, కృపను, పాపమును తుడిచివేసింది. స్తోత్రం. ఈ మర్మం ప్రతి ఒక్కరూ గ్రహించటకు సహాయం చేయండి. అందుకే ఇంకా ఏ బలులు మేము అర్పించాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ ఎల్లప్పటికీ స్థిరంగా ఉన్నట్లుగా నీ బలి అర్పింపబడింది. కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆ రక్తము ద్వారా కాపుదల, క్షేమము, ఆ రక్తపు కంచె ఏ శత్రువు దాటలేనంతగా ఆ రక్తముతో కంచె వేసి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రక్తం మనకు పాప క్షమాపణ ఇచ్చింది. ఆయన రక్తంతో కడగబడి క్షమాపణ పొందాం. గాడ్ బ్లెస్ యూ.